ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చాలా మార్పులే చోటు చేసుకుంది టీమిండియాలో. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్ అయిన రోహిత్ శర్మ, అలాగే కీలక ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ అయిన జడేజా అయితే టీ20 వరల్డ్ కప్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సో, తర్వాత టీ20 మ్యాచ్‌లకు వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అయితే జట్టులో వీళ్ళ ముగ్గురి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే జోరుగా కొనసాగుతుంది. మరోపక్క చూసుకుంటే మాత్రము టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అయితే నయా కోచ్‌గా అయితే గౌతమ్ గంభీర్ వచ్చారు. ఇప్పుడు నయా కెప్టెన్ అయితే సూర్యకుమార్ అయితే వచ్చాడు. సో, ఇప్పుడు చర్చ మొత్తం జరిగేదైతే కెప్టెన్సీ టీ20 మ్యాచెస్‌కు ఇండియాకు ఎవరు కెప్టెన్సీ వహిస్తారని. ఎందుకంటే రానున్న రోజుల్లో అసలు మ్యాచ్‌లుంటాయి. తర్వాత 2026లో కూడా టీ20 వరల్డ్ కప్ ఉంటుంది. సో, అంతవరకు ఇప్పటి నుంచే కెప్టెన్ రెడీ చేసి అప్పటి వరకు టీమ్ గట్టిగా అవుతుంది. అలాగే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా స్థానాలు కూడా భర్తీ ఎవరు చేసినా జోరుగా కొనసాగుతుంది. సో, ఏది ఏమైనా కూడా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అయితే కెప్టెన్సీపై అయితే సర్వత్రా చర్చ జరుగుతుంది. సో, సూర్యకుమార్ ఇప్పుడు శ్రీలంక వరకే కెప్టెన్ ఉంటాడా? లేదంటే రానున్న రోజుల్లో అంటే 2026 వరకు కూడా తనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడంటే అది ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదు. కానీ ఈ శ్రీలంకకు యాస్ ఎ కెప్టెన్‌గా సూర్యకుమార్ నియమించడం పైన కూడా అయితే గౌతమ్ గంభీర్ స్పందించాడు. అతని పైన నాకు పూర్తిగా నమ్మకం ఉంది. హార్దిక్ పాండ్యాకి అయితే కొంచెం ఫిట్‌నెస్ సమస్యలుంటాయి. సో, అందుకనే తనని కెప్టెన్సీని తీసుకోలేదు. సూర్యకుమార్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే 2014 నుంచి 2018 వరకైతే కేకేఆర్ తరపున మేము ఆడాము. సో, 2014లో కేకేఆర్ గెలిచిన టీమ్‌లో కూడా సూర్యకుమార్ ఒక సభ్యుడు. అప్పుడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. నేను కెప్టెన్‌గా వ్యవహరించానని కూడా గౌతమ్ గంభీర్ అయితే వెల్లడించారు. సో, అదే మాట ఇప్పుడు సూర్యకుమార్ కూడా చెప్పాడు. నాకు కెప్టెన్సీ ఇవ్వడం పైన గౌతమ్ గంభీర్‌కు నేనేంటో తెలుసు. అందుకనే నాకు కెప్టెన్సీ ఇచ్చారు. సో, ఈ శ్రీలంక సిరీస్‌లో నేను ఖచ్చితంగా రాణిస్తానంటూ కూడా సూర్యకుమార్ అయితే వెల్లడించాడు. సో, చూడాలి మరి ఇప్పుడు ఈరోజు జరగబోయే మ్యాచ్‌లో అయితే సూర్యకుమార్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఒకవేళ అతను సక్సెస్ అయితే రానున్న రోజుల్లో 2026 వరకు మ్యాచ్‌లో కూడా సూర్యకుమారే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో, ఈరోజు జరగబోయే టీ20 మ్యాచ్ చూసుకుంటే మాత్రము అందులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో, ఒకసారి జట్టును చూసుకుంటే మాత్రము యశస్వి జైస్వాల్ ఓపెనింగ్, అలాగే శుభ్మన్ గిల్ ఇద్దరు ఓపెనింగ్ రాబోతున్నారు. ఆ తర్వాత రిషబ్ పంత్ ఫస్ట్ డౌన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, రఫీ బిష్నోయ్ లేదంటే ఖలీల్ అహ్మద్ చోటు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. సో, ఫేస్‌కి అయితే మొహమ్మద్ సిరాజ్ బాధ్యతలు వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, మొత్తం మీద చూసుకుంటే మాత్రం సూర్యకుమార్ టీ20 మ్యాచెస్‌కి కెప్టెన్‌గా ఉండడంపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంటుంది. మరి సూర్యకుమార్ యాదవ్ టీ20 మ్యాచెస్‌కి కెప్టెన్‌కు అర్హుడా? లేదా? అనేది కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి.